మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక సోమవారంతో కలిసి వస్తున్న కార్తీక పౌర్ణమి మహిమాన్వితమైన రోజు. ఈసారి కార్తీక సోమవారం రోజే కార్తీక పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 5 సార్లు, మధ్యాహ్నము 5 సార్లు, సాయంత్రం 5 సార్లు ఈ మంత్రం పఠిస్తే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు ఏ మంత్రం జపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపము, దీపము, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుందనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు 1 ఒత్తి చొప్పున 365 ఒత్తులు జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు శివాలయాలలో సహస్ర లింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు కలుగుతాయని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. స్త్రీలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలను ఆవు నెయ్యితో వెలిగించి ఒకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. తరువాత చంద్రదర్శనం చేయించుకొని ఉపవాస దీక్ష విరమించుకుంటారు. ఇలా చేయటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. విశేషంగా దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చేసే ఏ దానం వలన అయినా సరే జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అలాగే జ్వాలా తోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు.
శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాదులకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి పైన అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి శివ పార్వతులను పల్లకిలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఓ కారణం ఉంది. యమలోకంలోనికి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వర్ను ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అనగా జ్వాలాతోరణం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆ వ్యక్తికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ శివా, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర భూతాలు ఇంటిలోనికి రావని విశ్వాసం. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు హరహర మహాదేవ శంభో శంకర లేదా ఓం నమశివాయ అని శివుణ్ణి తలుచుకుంటే మీరు పూజలేమీ చేయకుండానే శివుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీకు ఉన్న బాధలు కష్టాలన్నీ కూడా పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు మీకు వీలైనప్పుడల్లా హరహర మహాదేవ శంభో శంకర అని కానీ ఓం నమశివాయ అని కానీ శివుణ్ణి తలుచుకోండి. 5 సార్లు అంటే కేవలం 5 సార్లు మాత్రమే పఠించి ఊరుకోకండి. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు, ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఈ శివ నామాలను స్మరించండి. ఈరోజు మీరు దీపం వెలిగించేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ఇలా ఏ పని చేస్తూ ఉన్నా సరే ఈ మంత్రాలను మనసులో అనుకోండి. చాలా మేలు జరుగుతుంది. కనుక కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ మంత్రాలను ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ధ్యానించి శుభాలను పొందండి. ఈరోజు ఉపవాసం ఉండేవారు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే స్నానం, దీపారాధన చెయ్యాలి. ఇంట్లో యథావిధిగా పూజ చేసుకోవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకొని తూర్పు వైపు ఆకాశంలో ఉండే కృతికా నక్షత్రాలను దర్శించి నమస్కరించుకోవాలి. ఉపవాసం చేసేవారు పండ్లు, పచ్చిపాలు తాగవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు. కొంతమంది ఉపవాసం ఉన్నాం ప్రసాదం వద్దు అంటారు. ఎప్పుడైనా దైవ ప్రసాదాన్ని వద్దు అనకూడదు. దాని వలన మహాదోషం కలుగుతుంది. పలహారం దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.